గ్రామంలో ఒక విధమైనటువంటి అంటే ప్రభుత్వ అధికారుల పరిపాలనలో ఒక విధమైనటువంటి చీకటి రాజ్యం కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే గత వందల సంవత్సరాల నుంచి రాజకీయ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామంలో ఈ యొక్క రచ్చగుట్ట అనేది ముఖ్యమైన కేంద్రం అన్నట్టు. అంటే ఒక ముంజానికి తలెట్టడం మా పెద్దపేట గ్రామానికి కూడా రచ్చగుట్ట అటువంటి ముఖ్యమైన గుట్ట అది లేదా అసలు పెద్దపేటకు గుర్తింపు లేదు. ఏదేమైనా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొంతమంది వారి యొక్క నిబంధనలకు విరుద్ధంగా మాకు ఆ పర్మిషన్ ఉన్నది, ఈ పర్మిషన్ మాకు పురావస్తు ఉన్నది, భూగర్భ శాఖ ఉన్నదని చెప్పి అడ్డాదారులు దొక్కుకుంటూ అడ్డమైన రూపంలో వాళ్ళు ఏదో ఒకటి డేటాను సృష్టించి ఈ మా గ్రామంలో అంటే రాయదండి గ్రామ పంచాయతీ ఉన్నటువంటిది కొత్త పెద్దపేట గ్రామ పంచాయతీ కొనసాగుతుంది. ఈ ఉన్నటువంటి ఒక రచ్చగుట్ట ఒక గ్రామాలకు మాకు ఆధారం లేకుండా గుట్టను నేలమట్టం చేయడం కోసము ఆర్ఎండ్బి రోడ్లు కొన్ని కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఆర్ఎండ్బి రోడ్లకు కానీ రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొన్ని వేల కోట్ల మట్టి కావాలి. వాటికి కానీ ఈ గుట్టను తరలించడం కోసం వాళ్ళు పలుకువాడిని ఉపయోగించి కొంతమంది రాజకీయ నాయకులు పలుకువాడిని ఉపయోగించి ఆ గుట్టను లేకుండా తరలించడం జరుగుతుంది. కావున దీన్ని తీవ్రంగా సిపిఎం డెమోక్రసీ జిల్లా కమిటీ మరియు పివైఎల్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ యువకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏ భూగర్భకరణ శాఖ ఏ పురావస్తు శాఖ నుంచి వారు వెంటనే తీసుకొచ్చారో అది కూడా చూపించకుండా వాళ్ళ అధికార పలుకుబడితోని రోజు కొన్ని వేల వందలాది వాహనాలతో పెద్ద పెద్ద మిషన్లతో ఈ యొక్క రచ్చగట్టును తరలించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా దాన్ని ఆపివేసి ఈ గ్రామానికి రక్షణ ఉన్నటువంటి గుట్టను కాపాడకపోతే మాత్రం గ్రామ ప్రజలందరితో వివైఎల్ మరియు సిపిఎం పార్టీ ఆధారంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళని తరిమి కొడతామని కూడా హెచ్చరిస్తారు.